తెలుగు సంవత్సరాదిగా జరుపుకునే ఉగాది పండుగ ప్రాముఖ్యత ఎంతో గొప్పది. 2026లో ఈ శుభదినం ఎప్పుడు వస్తుంది? ఉగాది పండుగ తేదీ, సమయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు దేశవ్యాప్తంగా దీనిని ఎలా జరుపుకుంటారో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. 2026 తెలుగు మాసాల ప్రకారం జరుపుకునే మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. పురాణాల ప్రకారం మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అలాగే 12 తెలుగు మాసాలు ఉంటాయి. తెలుగు నెలల్లో మొట్టమొదటిది చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే పాడ్యమి నాడు అంటే మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. 2026 తెలుగు మాసాల ప్రకారం జరుపుకునే మొట్టమొదటి పండుగ ఉగాది పండుగ. పురాణాల ప్రకారం మనకు మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉంటాయి. అలాగే 12 తెలుగు మాసాలు ఉంటాయి. తెలుగు నెలల్లో మొట్టమొదటిది చైత్రమాసం. చైత్రమాసంలో వచ్చే పాడ్యమి నాడు అంటే మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటాము. బ్రహ్మ చైత్ర శుక్ల పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించాడని అంటారు. ఆ తిథినే కృతయుగం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఇక 2026లో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? ఉగాది పండుగ తేదీ, సమయంతో పాటుగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తర్వాత రోజు అంటే మార్చి 20న ఉదయం తెల్లవారుజాము 5:08 గంటలకు ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాది పండుగను జరుపుకుంటారు. మరాఠీలు గుడి పడవాగా, తమిళులు పుత్తాండుగా, మలయాళులు విషుగా, సిక్కులు వైశాఖిగా ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో జరుపుకుంటున్నప్పటికీ దీని ఆధ్యాత్మికత ఒకటే. ఉగాది పండుగ కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, అది నూతన ఆరంభాలకు, ప్రకృతి పునరుజ్జీవనానికి ప్రతీక. 2026లో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ, కొత్త ఆశలు, ఆనందాలతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.